మామూలుగా ఇది తీసేసినప్పుడు దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ ఇక్కడ ఉంటుంది, దాని నార్మల్ ఉంటుంది పర్పెండిక్యులర్, ఇది ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుంది, ఇక్కడ బేస్ లేదుగా పడిపోతుంది. ఇది పెట్టడం వల్ల దీని ఈ ఒక్క ఆబ్జెక్ట్ చూస్తే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంది, దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంది. బట్ ఇప్పుడు యాజ్ ఎ యూనిట్గా ఇదంతా ఒక సిస్టమ్. ఇప్పుడు మనది ఈ సిస్టమ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుంది. ఆ బేస్ నుంచి ట్రావెల్ అయినప్పుడే మన టెక్స్ట్ బుక్లో ఫిజికల్ సైన్స్ ఉంది. ఇట్లా మనం ముందుకు బెండ్ అయినప్పుడు మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ మన కాళ్ళల్లోంచి ట్రావెల్ అవ్వదు. మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ లైన్ కాళ్ళలోంచి ట్రావెల్ అయినప్పుడే మన బేస్ కాళ్ళంటే కాళ్ళు ఏదైతే దాంట్లోంచి ట్రావెల్ అయినప్పుడు భయం చేసాడు కదా అతను. बिरला प्लानिटोरियम है ना, ये वो बड़ा है, ये छोटा है. देखो ग्लू स्टिक कितना మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బిగినింగ్లో మధ్యాహ్నం సూర్యుడు లాగా ఉంటుంది, కొంచెం దూరం పోతున్న కొద్దీ మనం అర్త్ సూర్యుడి నుంచి దూరం అవుతున్నాం కదా, ఈవినింగ్ అవుతున్నప్పుడు డిస్టెన్స్ పెరుగుతుంటే ఆ వైట్ లైట్లో ఉన్న కలర్స్లో కొన్ని స్కాచ్ అయిపోతాయి, స్కాటర్ అయినా మనకు కనపడతాయి. వైట్ 7 కలర్స్ ఉంటాయి కదా, అందులో స్కాటర్ అయిపోయిన మిగిలిన కలర్స్ ఉంటాయి కదా, మిగిలిన కలర్స్ యొక్క కాంబినేషన్ మనకు కనిపిస్తుంది. ఇంకా ఇంకా వెళ్తుంది లాస్ట్ పైన ఇక్కడ ఈ ప్లేస్ కొంచెం పింక్ లాగా రెడ్డిష్. సన్ కూడా ఈవినింగ్ అక్కడ అలానే ఉంటుంది మనకి. ఈ పిల్లలు వస్తారు కదా వాళ్ళకి ఇప్పుడు మామూలుగా ఇది ఈ పింక్ కలర్ స్లిట్ కిందికి పడిపోయింది. కిందికి పడిపోవడానికి కారణం గ్రావిటీ. దీన్ని పైకి లేపాలంటే గ్రావిటీ కంటే ఎక్కువ ఫోర్స్ తోటి మనం పుల్ చేయాలి పైకి చేతితో. ఒకవేళ టచ్ చేయకుండానే అది పైకి రావాలంటే రొటేట్ చేయాలి. సెంట్రిపెటల్ రొటేట్ చేసినప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళిన ఫోర్స్ ఎవరు? సెంట్రిఫ్యూగల్. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ గ్రావిటీని డామినేట్ చేస్తూ దాన్ని పైకి లేపింది. ఇది రొటేషన్ వల్ల డెవలప్ అయిన ఒక సూడో ఫోర్స్. ఇది మనకు కనిపించదు బట్ ఉంటుంది, రొటేషన్ అయినప్పుడు ఉంటుంది, తర్వాత మనకి ఉండదు, డిజపియర్ అయిపోతుంది. అలాంటి ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని దీన్ని రొటేట్ చేయడం ద్వారా డెవలప్ చేస్తే దీంట్లో కూడా మీకు అక్కడ పింక్ స్లిప్ ఎలా ఉందో అక్కడ ఒక చిన్న లీఫ్ హోల్ చేస్తాం, అది కలిసి కనెక్ట్ అయింది సర్క్యూట్. ఇప్పుడు సర్క్యూట్ ఓపెన్ అయి ఉంది, రొటేట్ అయినప్పుడు స్విచ్ లాగా అంటే ఆడుకునే టాయిలెట్ కూడా మనం వాడుతున్నాం. అయితే ఇలాంటివి చెప్తే ఏంటంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ గ్రావిటీ చాప్టర్ అసలే సరిగ్గా అర్థం కాదు, కొంచెం ఉంటుంది అని ఇలాంటి కలిపి చెప్పడం ద్వారా వాడికి దీనికి దానికి లింక్ ఉంది, ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ చూపించాం, ఇందులో ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇలా కొంచెం కనపడని వాటిని కనపడేటట్టు చేయడానికి మన ప్రయత్నం. ఇట్లా కరువుడు ఉంది, దీని ఏమంటే స్పెరికల్ మిరర్స్ ఉంటుంది. మీరు రోజు చూసేది ప్లేనార్ మిరర్, స్ట్రైట్ ప్లేన్. ఇప్పుడు ప్లేన్ చూపిస్తాను. బాహుబలి చూసినా ఎవరు హీరోయిన్ అందులో? అనుష్క. ఓకే, ఇంకో బాహుబలిని ఎవరు? ఎవరన్నా బాహుబలి హీరో ఎవరు? ఇప్పుడు హీరో రిషి. Can you see yourself? It is blur. Can you tell me why it is blur? బాహుబలిలో తమన్నాను చూపించినప్పుడు కూడా బ్లర్గా ఉంటుంది, చూసినాను. ఎందుకు బ్లర్గా ఉంటుంది? వాటర్ బ్లర్గా ఎందుకుంది? వాటర్ వాజ్ మూవీ. ఇప్పుడు ఇది బ్లర్గా ఎందుకుంది? యా, దిస్ మిర్రర్ ఇస్ ఆల్సో మూవీ. అంటే ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్స్ జరుగుతూ ఉంది. రెగ్యులర్ రిఫ్లెక్షన్లో మళ్ళీ లైట్ రేస్ మూవ్ అవుతుంది. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఒకసారి చూడాలి, ఈ పేపర్ని అట్లనే చూడండి మీరు. మీ ఇమేజ్లో డిఫరెన్స్ వచ్చిందా? ఈ పేపర్ ఒక కాన్వెక్స్ లాగా మారిపోయిందా